మనకి బల్లి మీద పడితే అరిష్టమా అని అడుగుతున్నారు. అరిష్టమా అంటే అరిష్టమనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే బల్లి నుంచి వచ్చేవి, ఏదైనా ఒక జంతువు నుంచి వచ్చేవి ఒక రకమైన బ్యాక్టీరియా, ఒక విషపు క్రిమి అది. అది మీద పడడం వలన ఏమవుతుంది, దానితో పాటు దాని నుంచి వచ్చే క్రిములు ఏముంటాయి అవి కూడా మన నెత్తి మీద కానీ, భుజాల మీద కానీ, పుట్ట మీద కానీ, కాళ్ళ మీద కానీ ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. సో దాని వలన దాన్ని అరిష్టం అని చెప్తారు. ఇదంతా ఎలా అంటే ఒక సైంటిఫిక్గా చెప్పుకుంటే మనం. కానీ ఆస్ట్రలాజికల్గా చెప్పుకుంటే, అంటే జ్యోతిష్యపరంగా చూసుకున్నప్పుడు బల్లి మీద పడినప్పుడు, అది పాకే జంతువు కదండి, బల్లి మీద పడినప్పుడు ముఖ్యంగా మన నెత్తి మీద పడినప్పుడు మన బాడీ పార్ట్స్ అన్నిట్లోకి మనకి హెడ్ అనేది చాలా బలమైనది. ఏ పార్ట్ లేకపోయినా మనకి నడుస్తుంది, కానీ హెడ్డే లేకపోతే ఇంకేం నడుస్తుంది, మనం అసలు జీవించే ఉండం కదా. సో దాని హెడ్ మీద మనకి, అంటే తల మీద మనకి బల్లి పడినప్పుడు ప్రమాద సూచికగానే చెప్తారు. అది ఒక రకంగా చెప్పాలంటే రాబోయే మృత్యువుని తెలియజేస్తుంది అని కూడా చెప్తారు. సో ఆ బల్లి పడంగానే మనం ఏం చేయాలి అంటే, బల్లి పడినప్పుడు ముఖ్యంగా తల మీద పడినప్పుడు మాత్రం మనం వెంటనే స్నానం చేసి, శుభ్రంగా తలారా స్నానం చేసి, దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి కాసేపు ధ్యానం చేసుకుంటే మంచిది. ఇక ఆడవాళ్ళకి శరీర భాగాల మీద బల్లి పడినప్పుడు, మగవాళ్ళకి శరీర భాగాల మీద బల్లి పడినప్పుడు రకరకాల ఫలితాలు ఉంటాయి. జనరల్గా కుడివైపు పడినప్పుడు, మగవాళ్ళకి కుడివైపు పడినప్పుడు, ఆడవాళ్ళకి ఎడమ వైపు పడినప్పుడు దాని ఫలితం అనేది కొంత మంచిగానే ఉంటుంది. ముఖ్యంగా తల మీద పడకూడదు, భుజాల మీద పడినప్పుడు అప్పుడు కూడా కొంత దరిద్రం అనే చెప్పుకోవాలి, మనకేదో అది చెడు జరగడానికే అని చెప్పుకోవాలి, కానీ పూర్తిగా మాత్రం కాదు. కాళ్ళ మీద పడినప్పుడు మనం ఇలా దులిపేసుకుంటాము. దులిపేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ దులిపేసుకున్నప్పుడు కూడా దాన్ని ఇట్లా గట్టిగా అనేస్తాం కదా, అనుకున్నప్పుడు కూడా అక్కడ కొంత విషక్రిములు ఉండడం అనేది సహజం. అవేమి మన కంటికి కనిపించవు. సో అందుకని ఏం చేయాలి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టే వెళ్ళడం, స్నానం చేయడం శుభ్రంగా, ఆ తర్వాత వచ్చి దీపం పెట్టుకోవడం, ధ్యానం చేసుకోవడం, ఆ రోజు కానీ ఆ తెల్లవారి కానీ శివుడికి అర్చన చేసుకోవటం లేదా అభిషేకం చేసుకోవటము అనేది ఇంపార్టెంట్. అయితే శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు మనం ఎక్కడైతే మనకి బల్లి పడిందో మనకి గుర్తుంటుంది కాబట్టి, ఆయనకి అర్చన జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా భుజం మీద పడింది అనుకోండి, కుడి భుజం మీద, ఆయనకి వాళ్ళు పూజారి గారు చేస్తున్నంతసేపు మనం మన చేతిని ఎక్కడ బల్లి పడిందో ఆ బల్లి పడిన ప్లేస్ మీద చెయ్యి ఉంచి అక్కడ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ ఉంటే అది హరించబడుతుంది. ముఖ్యంగా భయం అనేది ఒకటి ఉంటుందండి మనకి. ఆ భయం వలన మనం చాలా ప్రమాదం అయిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో అని అనుకుంటాం. నిజానికి ఏమీ కాదు అని నేను అనుకున్నప్పుడు నాకు ఏమీ జరగదు. అది మనలో బాగా ఉండాలి. ఇంకా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కంచిలో వెండి బల్లి, బంగారపు బల్లి ఉంటాయి పైన, వాటిని ముట్టుకొని వచ్చి ఉంటే మన చిన్నప్పుడైనా పెద్దగా అయిన తర్వాత అయినా సరే అప్పుడు మనకేం దోషం ఉండదు, స్నానంతో ఆ దోషం పోతుంది అని చెప్తారు. సరే నేను చేయలేదండి, నేను బంగారు బల్లిని ముట్టుకోలేదు, వెండి బల్లిని ముట్టుకోలేదు, నేను అసలు కంచే వెళ్ళలేదండి అంటే, వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా ముట్టుకున్నా ఆ దోషం ఫలితం పోతుంది అని చెప్తారు. సో వాళ్ళనైనా ముట్టుకోవచ్చు. ఇక ఇది కూడా ఒక శకున శాస్త్రంగా తెలియజేస్తారు. శకునం, బల్లి పడడం అనేది కూడా ఒక శకునం అన్నమాట మనకి. ఆ శకునం అనేది ఒక్కొక్క శరీర భాగాల మీద పట్టడం వలన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే బల్లి పడడం వలన వచ్చే ఆస్తిపాస్తులు కానీ, లేకపోతే మనం కేసుల్లో గెలవడం కానీ అట్లాంటివి కూడా ఉంటాయండి. ఎస్పెషల్గా తల మీద, మన చెంపల మీద, చెవుల మీద అప్ టు హియర్, మెడ వరకు పడినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. తర్వాత శరీర భాగాల మీద మాత్రం పడినప్పుడు
దోషం అనేది అంతగా ఉండదు. కుడి పక్క పడినప్పుడు ఏదో ఒక మంచి జరగబోతోంది మనకి అనేది తీసుకోవచ్చు. ఎడమ పక్క పడినప్పుడు అది ఇబ్బంది పెడుతుంది, మనకి ఏదో చికాకు రాగబోతుంది అనేసి మనకి ముందే తెలుస్తోంది కదా. సో ఏం పనులు చేయబోతున్నామో ఆ పనులను వాయిదా వేసుకోవడం కానీ, లేదా ఆ పనులు కరెక్ట్గా చేయడం కానీ, లేదా ఎవరిదైనా సహాయం చేసుకోవడం కానీ, తీసుకోవడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు దాని నివారణ అనేది మంచిగా ఉంటుంది. ఆ నివారణ చేసుకోవచ్చు. మనము దేవుడి గుళ్ళో మనం ఎస్పెషల్లీ మనం శివుడికి ఆరాధన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడంతో కూడా ఇవన్నీ కూడా పోతాయి. ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.